తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని నేడో రేపో అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డిని నియమించనున్నారని సమాచారం. ఇక అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, అడ్లూరి లక్ష్మణ్, రోహిన్ రెడ్డి, సునీతారావులని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏఐసీసీ కార్యదర్శుల్ని అధిష్టానం ప్రకటించింది. మరోవైపు రైతు కమిషన్ చైర్మన్ గా కోదండరెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి, బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్ ని నియమిస్తారని సమాచారం. మొత్తంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని నేడో రేపో అధిష్టానం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా పీసీసీ అధ్యక్షుని రేస్ లో ఎవరెవరు పేర్లు వినిపిస్తున్నాయనే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ముఖ్యంగా పీసీసీ తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఇప్పటికే ప్రతిరోజు కూడా ఈ అధ్యక్షుడిని ఎవరిని ప్రకటిస్తుంది హైకమాండ్ అన్న దానిపైన ఇప్పటి వరకు కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక ఈ రోజు లేదా రేపు తెలంగాణ నూతన అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపికని అధిష్టానం ఒక స్పష్టత ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతనే అధిష్టానం ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఫైనల్ చేసింది. దాంట్లో మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మధ్యాసి ఇద్దరు రేసులో ఉన్నప్పటికీ దాదాపు మహేష్ కుమార్ గౌడ్కే పీసీసీ అధ్యక్ష పదవిని ఖరారు చేసినట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు మరొకవైపు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డి పేరు ఖరారు చేసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ తో పాటు రోహిన్ రెడ్డి, అదేవిధంగా మరొక వైపు సునీతారావు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునీతారావుతో పాటు మరొకవైపు అడ్లూరి లక్ష్మణ్, ప్రస్తుతం వీరి పేర్లు కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఈ రోజు లేదా రేపు సాయంత్రం లోపలనే తెలంగాణ నూతన అధ్యక్షుడు ఎవరన్న దానిపైన అధిష్టానం ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐసీసీ కార్యదర్శుల ప్రకటనను ఇప్పటికే హైకమాండ్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణతో పాటు మరొక రెండు రాష్ట్రాలు అటు కేరళతో పాటు మరొక రాష్ట్రం, మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను ప్రకటించాల్సినటువంటి నేపథ్యంలో ఈ రోజు కానీ రేపు కానీ ప్రకటించేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నాగేంద్ర.